అండి రెండో ప్రశ్న సమాధానం రుణాలు ఈ విధంగా వివరాలు మీకు పొందుపరుస్తున్నాను. మొట్టమొదటిది పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుంచి 5,000 కోట్లు, బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి 5,000 కోట్లు, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి 4,500 కోట్లు, నాబార్డ్ నుంచి 4,000 కోట్లు, ఇండియన్ బ్యాంక్ నుంచి 3,500 కోట్లు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి 3,000 కోట్లు, బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి 2,000 కోట్లు, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర నుంచి 1,500 కోట్లు, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ నుంచి 1,200 కోట్లు, యూకో బ్యాంక్ నుంచి 1,000 కోట్లు, ఐడిబిఐ బ్యాంక్ నుంచి 500 కోట్లు, కెనరా బ్యాంక్ నుంచి 500 కోట్లు, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ నుంచి 300 కోట్లు, యాప్కాబ్ నుంచి 300 కోట్లు, ఇంటర్ కార్పొరేట్ లోన్ అంటే ఏపీ మార్క్ఫెడ్ నుంచి మేము అడ్జస్ట్మెంట్ కింద ఎన్సిడిసి కింద 5,000 కోట్ల రూపాయలు, అన్సెక్యూర్డ్ లోన్స్ మా కార్పొరేషన్ ద్వారా 250 కోట్లు. ఇది ఈ నెల 20 తారీఖు కల్లా 37,550 కోట్లు రుణాలు అయితే యాక్చువల్గా 39,550 కోట్లు, అందులో 2,000 కోట్లు మేము ఆల్రెడీ చెల్లించాం అధ్యక్ష. అందుకనే 37,550 కోట్లు మేము చూపిస్తున్నాం. అదేవిధంగా దేనికోసం ఈ రుణాలు తీసుకున్నామంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల కార్పొరేషన్ లిమిటెడ్ మాకు వ్యాపార కార్యక్రమాల కోసం రెగ్యులర్గా మేము తీసుకునే వర్కింగ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కోసం ఈ రుణాలు తీసుకోవడం జరుగుతుంది. ప్రధానమైన 3 అవసరాలు మాకుంటాయి మా కార్యక్రమాల్లో ముందు తీసుకెళ్ళడానికి. వరి ధాన్యం సేకరణలో కనీస మద్దతు ధర అందించే విధంగా రైతాంగానికి ఒక బాసట ఉండే విధంగా మేము కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకెళ్తూ ఉంటాం. అదేవిధంగా పీడిఎస్ సిస్టమ్ ద్వారా సుమారు 4,47,00,000 మందికి రాష్ట్ర వ్యాప్తంగా మేము బియ్యం సరఫరా ప్రతి నెల కూడా ఒక అద్భుతమైన కార్యక్రమం ద్వారా అనేక మందికి ఎవరికైతే తెల్ల రేషన్ కార్డులు ఉన్నాయో వాళ్ళందరికీ కూడా అందించే విధంగా కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సహాయంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సహాయాన్ని పొందుపరుచుకుని ఈ పీడిఎస్ కార్యక్రమాల ద్వారా బియ్యం సరఫరా ప్రతి నెల చేస్తాం. అదేవిధంగా ఇతర కమోడిటీస్ కూడా కొన్ని వస్తువులు వాటితో పాటు బియ్యంతో పాటు కందిపప్పు కానివ్వండి, పంచదార కానివ్వండి, పామ్ ఆయిల్ కానివ్వండి, వీటి మూడింటిని కూడా మేము మా పీడిఎస్ కార్యక్రమాల ద్వారా ఈ అవసరాల కోసం ఈ రుణాలు తీసుకోవడం జరిగింది. గత ప్రభుత్వం చేసిన కొన్ని కార్యక్రమాల గురించి సభ్యులకి సమాచారం ఉండొచ్చు ఆల్రెడీ. కానీ మేము మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక చిత్తశుద్ధితోటి ఇప్పటికే ఈ 39,550 కోట్ల రూపాయల్లో 2,000 కోట్లు ఆల్రెడీ చెల్లించాం మా ప్రభుత్వం వచ్చిన తర్వాత.